ఖర్చుకు తగ్గేదేలే, పెళ్లి వేడుక అదిరిపోవాలి. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట వేసి పెళ్లి చేయాలి. పెళ్లి వేడుకకు వచ్చిన బంధువులు విందులు ఆరగించి వారెవ్వా అనేలా పెళ్లి వేడుకలు సాగాలి. డీజే మోతలతో భారత్లు ధూమ్ధామ్గా సాగాలి. ఇది ఇప్పుడు ఎక్కడ చూసినా జనం కోరుకుంటున్న ట్రెండ్. కానీ మా దగ్గర మాత్రం ఇవన్నీ సాగనివ్వం. హంగు ఆర్భాటాలకు అసలు చోటు ఇవ్వం అంటున్నారు ఆదిలాబాద్ గిరిజనులు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు ఆదిలాబాద్ జిల్లా. హంగు ఆర్భాటాలతో వివాహ వేడుకలు జరుపుకునే ట్రెండ్ ఏజెన్సీ ప్రాంతాల్లోకి సైతం విస్తరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బంజారా సామాజిక వర్గాల పెద్దలు. తమ సంస్కృతి సంప్రదాయాలు మరుగున పడిపోతాయంటున్నారు. డీజే మోతలు వినిపించొద్దు, ప్రీ వెడ్డింగ్ షూట్ల పేరెత్తితే తాట తీస్తామంటున్నారు. పెళ్లంటే 100 ఏళ్ల పంటలా ఉండాలి, కానీ 10 ఏళ్ల మంటలా కావద్దంటున్నారు. తరతరాల సంప్రదాయాన్ని కొనసాగించేలా ఆడంబరాలకు దూరంగా సాదాసీదాగా పెళ్లి జరిపించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలోని లంబాడాలు హంగు ఆర్భాటాలకు పోయి ఘనంగా పెళ్లిళ్లు జరిపి అప్పుల పాలవుతున్నారని గుర్తించిన బంజారా సామాజిక వర్గాల పెద్దలు ఆడంబరాలకు చోటు లేకుండా పెళ్లి వేడుకలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆంక్షలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు, డెస్టినేషన్ వెడ్డింగ్లు, హల్దీ ఫంక్షన్స్ తో వివాహ వేడుకను రిచ్గా చేసి అప్పుల పాలవుతున్నారు జనం. అప్పులు చేసి మరీ ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి వేడుకలతో తమ సమాజం ఆర్థికంగా కుదేలవుతోందంటున్నారు బంజారాల పెద్దలు. ఇలాంటి పెళ్లిళ్లకు తమ సామాజిక వర్గంలో చోటు లేదంటున్నారు. కట్నం కానీ, హల్దీ ఫంక్షన్ కానీ, డీజే కానీ పూర్తిగా నిషేధించాం, బంద్ చేశాం. అదే కాకుండా మన నిర్మల్ కానీ, ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల కానీ మొత్తం మేము ఈ రాష్ట్రంలో లేదు, ఇండియాలో మాది 15 కోట్లు మా జాతి ఉంది. దానికి ఇది న్యాయం. ఈ మాది పాత రీతి రివాజ్ తోటి పెళ్లి చేయాలని అందరికీ చెప్తాం, అందరి దగ్గర తాండకు వెళ్తాం అని పూర్తిగా దీనికి మేము నిషేధిస్తాం. ఈ మధ్య కాలంలో పట్టణాలతో పోటీ పడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వివాహ వేడుకల తీరు కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గిరిజన పెద్దలు. కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ సెంటర్లు దాటి డెస్టినేషన్ వెడ్డింగ్ వరకు వెళ్తుండటంతో తమ వివాహాల్లో ఆంక్షలు అమలయ్యేలా నిర్ణయం తీసుకున్నామంటున్నారు బంజారాల సంఘం పెద్దలు. కుల పెద్దల సమక్షంలోనే నిశ్చితార్థం జరపాలని బంజారాల సంఘం తీర్మానించింది. హల్దీ ఫంక్షన్ ను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, డీజే సౌండ్ తో డాన్సులు చేయడం నిషేధించారు. కట్న కానుకలను ఎక్కువగా డిమాండ్ చేయొద్దని, వధువుకు సరిపడా 3 తులాల బంగారం, అబ్బాయి చేతి ఉంగరానికి 10 గ్రాముల గోల్డ్ మాత్రమే మాట్లాడుకోవాలని, ఇంతకు మించి అంగీకార యోగ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. తీర్మానాలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామంటున్నారు బంజారా సంఘం పెద్దలు. బంజారా సమాజం మంచి కోసము వెనకటి నుంచి వస్తున్నటువంటి తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి మేము హల్దీ ఫంక్షన్ని నిషేధించడం జరిగింది. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంటే పెళ్లి కాకముందు జరిగేటటువంటి షూటింగ్, అమ్మాయి అబ్బాయి చేసే షూటింగ్, ఆ షూటింగ్ని కూడా పూర్తిగా బంజారా సమాజం నిషేధించడం జరిగింది. బంగారం, హల్దీ ఫంక్షన్, అదే ప్రీ వెడ్డింగ్ షూటింగ్, డీజే సిస్టమ్, ఈ 5ంటిని బంజారా సమాజం పూర్తిగా నిషేధం చేయడం జరిగింది. ఇక ముందు ఇవి పాటించమని చెప్పేసి మేము తెలియజేస్తూ జై సేవాలాల్. ఆడంబరం, ప్రతిష్ట కోసం, గొప్ప కోసం భారీగా ఖర్చులు చేస్తూ వివాహ వేడుకలు జరపడంపై సోషల్ మీడియా ప్రభావం ఉందంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లోని కొన్ని వీడియో షాట్లతో మీమ్స్ ను క్రియేట్ చేసి వాటికి సినిమాల్లోని హాస్య సన్నివేశాలు జోడించి వీడియోలు రూపొందించడంతో వివాహ బంధం అర్థమే మారిపోతుందన్నది గిరిజన పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన పెద్దలు విధిస్తున్న నిషేధాజ్ఞలకు అటు యువత నుంచి కూడా మద్దతు లభిస్తోంది. మేము ఈ అంశాలను మా బంజారా సమాజానికి, యావత్ దేశానికి మేము సందేశాన్ని ఇస్తున్నాము. ఈ 4-5 అంశాలను పకడ్బందీగా పూర్తిగా నిషేధించాలని మేము మా సమాజాన్ని కోరుతూ ఇదే అమలు చేయాలని తెలియజేస్తున్నాము. జై సేవాలాల్. గిరిజన సంఘాల తీర్మానాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. బంజారాల పెళ్లి వేడుకల ఆడంబరాలపై ఏజెన్సీ ప్రాంతాల్లో విధించిన నిషేధం త్వరలోనే రాష్ట్రమంతా అమల్లోకి వస్తాయంటున్నారు బంజారాల పెద్దలు. నో డీజే, నో డౌరీ పెళ్లిళ్లు గిరిజన సమాజంలో మంచి మార్పుకు నాంది పలుకుతాయని ఆశిద్దాం.